దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ క్వెషన్: దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనము దేనిని జాగ్రత్తగా చూసుకోవాలి? తెలిసిన వాళ్ళు కమెంట్‌లో టైప్ చేయండి. టైమ్ స్టార్ట్ నౌ. 1, 2, 3. జవాబు: మన ప్రవర్తనను. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు అని ఉంది. ఈ వాక్యం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో చూపిస్తోంది. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అంటే, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన ఆలోచనలు, ప్రవర్తనలు, మాటలు సరిచూసుకోవాలి. ఆలకించుట శ్రేష్టము అంటే దేవుని వాక్యముని శ్రద్ధగా విని అర్థం చేసుకొని వాక్యానుసారం జీవించుట ఎంతో శ్రేష్టమైనది. బాహ్యమైన ఆచారాల కంటే హృదయపూర్వకమైన విధేయత దేవునికి ఇష్టమైనది. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు అంటే, దేవుని మాట కాకుండా మన ఇష్టానికి నడిస్తే మనం తప్పు అని తెలియకుండానే పాపపు పనులు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళడమే కాకుండా ఆయన మాటని శ్రద్ధగా విని మన జీవితాన్ని మార్చుకుందాం. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధ, మహోన్నతుల స్తోత్రం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతలు తండ్రి. అవును తండ్రి, మందిరానికి వెళ్ళేటప్పుడు తండ్రి వినయంతో, విధేయతతో మా ఆలోచనలు సరిచేసుకొని ప్రభువా పరిశుద్ధంగా జీవించే కృపని, జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇంకా ఎంతమంది రక్షణ లేదో రక్షణ దయచేయండి ప్రభువా. తండ్రి, ప్రతి ఒక్కరూ మందిరానికి వెళ్ళడానికి సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని విడిపించి ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.